నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. దిగజారిన భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే చెప్పినట్టు భారత్ను ఆర్థికంగా దెబ్బకొట్టారు. ఇప్పటిదాకా ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్ తాజాగా 6వ స్థానానికి పడిపోయింది. భారత్ స్థానాన్ని ఇంగ్లాండ్ ఆక్రమించింది. ట్రంప్ టారిఫ్ల దెబ్బ, ఇరాన్పై యుద్ధం కారణంగా అటు ఎగుమతులు ఇటు దిగుమతులు నిలిచిపోయి భారత్ ఆర్థికంగా పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజా డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2025లో $3.9 ట్రిలియన్ దగ్గరే ఆగిపోయింది. అదే సమయంలో ఇంగ్లాండ్ $4 ట్రిలియన్, జపాన్ $4.4 ట్రిలియన్ వద్ద ఉన్నాయి. ఏకంగా $30.8 ట్రిలియన్ అమెరికా అగ్రస్థానంలో, $19.6 ట్రిలియన్ చైనా రెండో స్థానంలో నిలిచాయి. మన దేశం ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తున్నా పలు ఇతర కారణాలతో ఆర్థిక ర్యాంకింగ్లలో దిగజారింది. రోజురోజుకు డాలర్ విలువ పెరగడం, రూపాయి విలువ దారుణంగా పడిపోవడం, ప్రభుత్వం జీడీపీని లెక్కించే విధానాన్ని మార్చడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 84.6 నుంచి 88.5కు పడిపోవడంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిస్థితి తలెత్తింది. 2026-27లలోనూ భారత్ 6వ స్థానంతోనే సరిపెట్టుకోబోతోంది. ఇప్పటిలాగే స్థిరమైన అభివృద్ధి సాధిస్తే 2027లో మళ్లీ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గల్ఫ్ యుద్ధ ప్రభావం నుంచి భారత్ తొందరగా బయటపడవలసి ఉంటుందని ఐఎంఎఫ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం విజృంభించడం, ధరలు పెరిగిపోవడం, ఆర్థిక అంతరాలతో పేదలపై భారం పడటం ప్రారంభమైంది. వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని ఎగుమతులను పునరుద్ధరించి వాణిజ్య లోటును తగ్గించవలసి ఉంటుంది. లేని పక్షంలో భారతీయ వినియోగదారులు ధరాభారంతో కుంగిపోయే ప్రమాదం ముంచుకొస్తుంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.